ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటంటే, తన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తన బిడ్డల కొరకు బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తున్నారు. తల్లి, నీ జీవితాన్ని ఒక కడిగిన ముత్యంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. ఆనందంగా అందుకో బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దు అని బాబాగారు బిడ్డలకైతే చెప్తూ ఉన్నారండి. మనిషి జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పునైతే తప్పకుండా తెలుసో తెలియకో చేస్తూ ఉంటారండి. అది సర్వసాధారణం. కొన్ని తెలిసి కూడా చిన్న తప్పు కదా అని చేసేస్తే వెళ్తూ ఉంటారు. ఈ విధంగా మంచి వాళ్ళైతే కొన్ని తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అది ప్రతిరోజు కావచ్చు, నెలకు ఒకసారి కావచ్చు, లేదంటే ఒక సంవత్సరానికి ఒకసారి కావచ్చు. వారికి తెలియకో తెలుసో చిన్న చిన్న తప్పుల్ని నెగిటివ్ చేస్తూ ఏదో ఒక తప్పుని చేస్తూ ఉంటారు. వాటి కారణంగా మనం ఎన్నో పాపకర్మలను, కర్మదోషాలను మనం నెత్తికెక్కించుకుంటాము. మన భుజాలపై మోస్తూ ఉంటాము. వాటన్నింటినీ తొలగించడానికి బాబాగారు చిన్న చిన్న పరీక్షలు పెట్టడం ద్వారా, చిన్న చిన్న కష్టాలు తన బిడ్డలకు ఇవ్వడం ద్వారా వారి కర్మదోషాల నుండి వాళ్ళని ఒక కొత్త జీవితం వైపు మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలోనే ప్రతిరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక సందేశాన్ని పంపుతుంటారు. చేసిన తప్పులేంటి, ఎలాంటి తప్పులు చేయాలనుకుంటున్నారు, అది తప్పు అని తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారో బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలకు హెచ్చరిస్తూనే ఉన్నారండి. ఈ హెచ్చరికలు ఇవ్వడం ద్వారా కొంతమందికైనా తన బిడ్డలతో జాగృతగా ఉంటారని, తమ చేయబోయేటువంటి తప్పును తెలుసుకొని దాన్ని అక్కడికి ఆపేస్తూ ఉంటారు. చేయకుండా వదిలేస్తూ ఉంటారు. బాబాగారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. కొంతమంది బిడ్డలు ఎంతో అమాయకత్వంతో బాబాగారు చెప్పినా సరే అది అర్థం చేసుకోలేకపోవడం వలనో, లేదంటే వారికి అర్థం కాకపోవడం వలనో మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటారు. వాటికి కూడా బాబాగారే పరిష్కారాలు చూపిస్తారండి. కాకపోతే మనకు ఎలాంటి జీవితం అనేది రావాలో, ఎన్ని రోజుల్లో మన కష్టాలైతే పోవాలో అవి అక్కడికి పోకుండా, అంతం అవ్వకుండా మరికొన్ని రోజులు మనం కష్టపడాల్సినటువంటి ఆ సందర్భాన్ని అయితే మన చేతులారా మనమే తెచ్చుకుంటుంటాము. అలాంటి బిడ్డలు కొంతమంది ఉంటారు. ఏదేమైనా సరే, ఏ బిడ్డలైనా సరే, అర్థం చేసుకునే వాళ్ళైనా సరే, అర్థం చేసుకొని వాళ్ళైనా సరే బాబాగారు వారికి ఒక సందేశాన్ని ఇవ్వడం తన బాధ్యతగా తీసుకుంటారు. వారి జీవితాన్ని మార్చడానికి బాబాగారు ఎంత దూరం రావాలో, ఎన్ని మాటలు చెప్పాలో అవన్నీ కూడా బాబాగారు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం తెలుసో తెలియకో చేసేటువంటి కొన్ని తప్పుల కారణంగా కర్మ ఫలాలను మన భుజం మీద మోస్తూ ఉంటామని మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నాము. అలాంటి పాప కర్మలను తొలగించి మనకు చిన్నప్పుడు మన జీవితం అయితే ఎంత సంతోషంగా ఉండిందో, అంటే ఎలాంటి చికాకులు ఉండకుండా, ఎలాంటి చింతలు ఉండకుండా, ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు, ఏమీ తెలియదు. తిన్నామా, ఆడుకున్నామా, తిరుగుతున్నామా, ఇలాంటి జీవితమే ఎలా అయితే ఉండిందో అలాంటి పసితనంలోనే అంత సంతోషాన్ని మళ్ళీ బాబాగారు తిరిగి తన బిడ్డలకు అందించబోతున్నారంట. అది ఎలా అంటే, వారి పాపకర్మలన్నీ కూడా తొలగి వారి జీవితాన్ని శుభ్రంగా కడిగినటువంటి ఒక ముత్యంలా మళ్ళీ వారి చేతుల్లో పెడుతున్నానని బాబాగారు అంటున్నారండి. ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డకు కూడా ఎంతో అదృష్టవంతులండి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ బాబాగారు ఇలాంటి సందేశాన్ని తన బిడ్డలకు వినిపించరు. ఈ విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి.
ఎందుకంటే బాబాగారు ఎవరైతే ఈ సందేశాన్ని వింటూ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించే ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారండి. అయితే బాబాగారు అమాయకులైన తన బిడ్డలకు తెలుసో తెలియకో చేసినటువంటి తన బిడ్డలకు ఏ విధంగా వారు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి ఇవ్వబోతున్నారో, ఎలాగా వారి వారి పాప పరిహారాలు చేసుకోవాలని చెబుతూ ఉన్నారో స్వయంగా తండ్రి మాటల్లోనే ఈ సందేశంలో విందామండి. బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నారు. ఫ్రెండ్స్, తల్లి, ఈరోజు నేను నీకోసమే వచ్చానమ్మా. ఈ ప్రపంచమంతా నేనే ఉన్నానని నీకు తెలుసు కదా తల్లి. నీ జీవితంలో నీతో పాటే నేను కూడా నడుస్తూనే ఉన్నాను. ప్రతిసారి నన్ను అపార్థం చేసుకుంటూ ఉన్నావు. బాబా నా మాట వింటున్నారా? బాబా నాతో ఉన్నారా? బాబా నా వైపే చూస్తూ ఉన్నారా అని ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి. అవన్నీ తీసేయి తల్లి. ఎందుకంటే నీతోనే కాదు, నా బిడ్డల్లో ప్రతి ఒక్కరితో కూడా నేనే నడుచుకుంటుంటేనే ఉంటాను. నువ్వు ఏ ప్రశ్న అడిగినా, నీ మదిలో ఏ ప్రశ్న మెదిలినా సరే నా సమాధి నుంచే నీకు సమాధానం దొరుకుతుందమ్మా. నువ్వు ఏ కోరిక తీర్చమని ఎన్ని రోజులు నీ బాబాని అడుగుతూ ఉన్నావో, నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావో, ఆ ప్రతి ఒక్క కోరిక నేను నెరవేరుస్తాను. అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు. అందుకే చెప్తున్నాను, నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తీసి పక్కన పెట్టేసేయి. ఒక్కసారి నువ్వు నా వైపు చూశాక నువ్వు సంతోషంగా ఉండే వరకు, ఈ కష్టాల నుంచి నిన్ను బయటపడేసేంత వరకు నేను నిన్ను చూస్తూనే ఉంటానమ్మా. ఈ ప్రపంచమంతా నా కనుసగల్లో మెదులుతూ ఉంటుంది. అలాంటిది నీకు చెడు జరగనిస్తానా చెప్పు? జరగనివ్వను కదా తల్లి. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా మారబోతుందమ్మా. నీ భారాన్ని అంతా నేనే మోయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది కూడా నేనే నీకు చెప్తూ ఉన్నాను కదా తల్లి. మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలనే నేను అనుకుంటున్నానమ్మా. కాబట్టి ఇక నువ్వు ఆనందంగా ఉండు. నీ బాబా నీకు ఒక మంచి భవిష్యత్తు ప్రసాదించాలనుకున్నప్పుడు దాన్ని ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలోనే ఆపే శక్తి ఎవరికీ లేదు. నువ్వు ఎలాంటి జీవితాన్నైతే నీ బాబాని అడిగావో అలాంటి జీవితం తప్పకుండా నీకు దొరుకుతుంది. అర్థమైందా? చూడు తల్లి, సాయి తండ్రిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండు. అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యకు నేను ఒక మంచి తీర్పునిస్తాను. నేను ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతూనే ఉన్నాను. అర్థం కాలేదా? నేను ఏదో ఒక రూపంలో నిన్ను చూస్తూనే ఉన్నాను. నీతో మాట్లాడుతూనే ఉన్నాను. సందేశం రూపంలో, లేదంటే విశ్వం రూపంలో నీకు నా పిలుపు అనేది వినిపిస్తూనే ఉంటుంది. నీకు ఒక విషయం చెప్పనా బిడ్డా? ప్రశాంతమైన మనసుతో ఒంటరిగా కూర్చొని నన్ను చూడాలనేటువంటి నిర్మలమైన మనసుతో ధ్యానిస్తే తప్పకుండా నా చేతి స్పర్శ నీకు తెలుస్తుంది. నేను నీ తల నిమురుతూ నా బిడ్డలను దగ్గరకు తీసుకొని మాట్లాడుతున్నానమ్మా. ఒక్కసారి ప్రయత్నించి చూడు. అప్పుడు నీకు నీ మనసులో ఎలాంటి అపోహలు రాదు. నా బాబా నాతోటే ఉన్నారా అనేటువంటి అనుమానం ఇక ఎప్పుడూ కూడా నీకు తలెత్తదు. ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు ఈ సందేశం వింటున్నావా? నేనే నీ పక్కన కూర్చొని ఒక్కసారి అనుభూతిని చెందు. నీ తండ్రి స్పర్శ నీకు తెలుస్తుందమ్మా. నీకు ఒక మాట చెప్పాలి తల్లి. ఎవరి దగ్గర కూడా వివాదం, కోపం అనేది చూపించవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు బిడ్డ. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య. ఎవరూ కూడా సమస్య లేని వారు అంటూ లేరు. ప్రతి ఒక్కరికి వారిలో ఉన్నంతలో సమస్యలు ఉన్నాయి. ధనవంతులకు సమస్య ఉంది, పేదవారికి సమస్య ఉన్నాయి. ఎవరి ప్రభావం వారిపై చూపిస్తూ ఉంటుందమ్మా. వారి కష్టం వారిది. అందుకే నీ కష్టాన్ని పక్కవారిపై చూపించకు. నీ కోపాన్ని పక్కవారిపై ప్రదర్శించకు. అర్థమైందా? చూడు తల్లి, అలాంటి ఎంతోమంది కష్టపడుతున్నటువంటి ఎంతోమంది బిడ్డలు నా దగ్గరకు వచ్చారు. వారి కష్టాలన్నీ నాకు చెప్పుకున్నారు. వారు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసమ్మా. వారికంటే ఎక్కువ నాకే తెలుసు.
కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. కోపంతో, పగలతో, ప్రతీకారాలతో ఆ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ కోపాన్ని ఎవరి మీద చూపించొద్దు. నీ గతాన్ని గందరగోళంలో చేసుకోవద్దమ్మా. ఎలాంటి కష్టాలనైనా సరే ఎదురించి పోరాడు. నీకు తోడుగా ఎప్పుడూ ఈ బాబా ఉంటాడు బిడ్డ. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నావు కదా! వాటన్నింటినీ తలుచుకొని దిగులు పడకు, భయపడకు బిడ్డ. జరిగింది ఏదో జరిగిపోయింది. వాటి గురించి ఇక వదిలేసేయి. ఇలాంటి రోజులు ఇకపై రాకుండా నేను చూసుకుంటున్నానమ్మా. ఇకపై నువ్వు చాలా సంతోషంగా ఉంటావు తల్లి. అంత ఆనందకరమైన, అంత సంతోషకరమైన జీవితాన్ని ఈ బాబా నీకు ప్రసాదిస్తారు. సరేనా తల్లి? ఇదండి మన బాబా గారు ఈరోజు మన కోసం అందించిన సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.